ఓసీడీ చాలామంది మేము చూసే పేషెంట్లలో ఏమంటే ఓసీడీ తగ్గట్లేదని బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు గుచ్చి ఓసీడీ నాకు ఎందుకు వస్తుంది, ఎట్లా బ్రెయిన్లో ఏం చేంజెస్ ఉంటాయని. అంటే వీళ్ళకి ఏమంటే కొంత న్యాచురల్గానే కొద్దిగా యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఓసీడీ బ్రెయిన్ పరంగా ఎందుకు వస్తుంది నేను మీకు ఇవాళ చెప్తాను. ఓసీడీ పాత్వే అంటాం. అంటే ఓసీడీలో మనందరికి తెలిసిందే, మనకు వచ్చే ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని ఆబ్సెషన్ అంటాం. మనకు వచ్చే ఆలోచన పదే అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా చేతులు ఏమన్నా కైండ్ ఆఫ్ మట్టి అంటిందేమో, దుమ్ము అంటిందేమో అనేది ఆలోచన. ఆ ఆలోచనని ఆబ్సెషన్ అంటాం. ఆ ఆలోచన మరీ రావడం వల్ల ఏమంటే యాంగ్జైటీ పెరుగుతుంది, అంటే టెన్షన్ పెరుగుతుంది. ఏదైతే యాంగ్జైటీ తగ్గించుకోవడానికి మనం చేస్తామో మనం చేసే పనిని కంపల్షన్ అంటాం. అంటే పదే చేతి వెళ్ళి కడుక్కోవడం, మనం ఫిజికల్గా ఏదైతే పని చేస్తామో దాన్ని కంపల్షన్ అంటాం. కాసేపు రిలీఫ్ ఉన్నా సరే మళ్ళీ తర్వాత ఆబ్సెషన్ స్టార్ట్ అయ్యింది, అంటే దిస్ బికమ్స్ ఎ సైకిల్. అయితే ఇప్పుడు ఈ ఓసీడీ ఎందుకు వస్తుందంటే మన బ్రెయిన్ పరంగా దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ కార్టికో స్ట్రైటో థాలమికో కార్టికల్ లూప్స్ అంటాం, సిఎస్టీసీ లూప్స్ అంటాం. అంటే మనకు ఏదైనా ఆలోచన అనేది రిపిటేటివ్నెస్ రాకుండా మన బ్రెయిన్లో సెరోటోనిన్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఈ సెరోటోనిన్ కెమికల్ అనేది మనకు ఒక థాట్ ఫిల్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఏ ఆలోచన రావాలి, ఏ ఆలోచన రాకూడదు. మీరంటే చూసే ఉంటారు, కొంతమందికి ఆలోచన దే విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్ బెటర్, కొంతమందికి ఆలోచన కంట్రోల్ ఉండదు. ఈ ఓసీడీలో ఏమంటే ఇంకా ఎక్కువ కంట్రోల్ అనేది లూజ్ అయిపోతారు. చిన్న థాట్స్ కూడా మరీ సివియర్గా వస్తూ ఉంటాయి. అంటే డోర్ పెట్టినామా లేదా, చేతులు కడుక్కున్నామా లేదా, తాళాలు వేసినామా లేదా, ఇట్లాంటివి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అది ఈ కార్టికో స్ట్రైటో థాలమికో కార్టికల్ లూప్స్ అంటాం. దీంట్లో ఈ సెరోటోనిన్ తగ్గడం వల్ల వస్తుంది. దీనిని మనము ట్రీట్మెంట్తో, అంటే మందులతో ఒకటి కైండ్ ఆఫ్ నయం చేయొచ్చు, టీఎంఎస్తో నయం చేయొచ్చు, అండ్ ఈఆర్పి అంటాం. అంటే ఈఆర్పి అంటే ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీతో కూడా దీన్ని కొంతవరకు మనము కైండ్ ఆఫ్ నయం అయితే చేసుకోవచ్చు.